డిలిమిటేషన్ పై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏపీ తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ ను కొట్టేసింది ధర్మాసనం. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం డిలిమిటేషన్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ చేశారు. దీనిపై గతంలోనే వాదనల కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నేడు పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. డిలిమిటేషన్ పై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏపీ తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ ను కొట్టేసింది ధర్మాసనం. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం డిలిమిటేషన్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ చేశారు. దీనిపై గతంలోనే వాదనల కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నేడు పిటిషన్ ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఇక డిలిమిటేషన్ పై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏపీ తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ ను కొట్టేసింది ధర్మాసనం. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం డిలిమిటేషన్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ చేశారు. దీనిపై గతంలోనే వాదనల కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నేడు పిటిషన్ ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, రాధాకృష్ణ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మొత్తంగా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో మరొకసారి ఇప్పుడు తెరపైకి వచ్చింది చెప్పవచ్చు. సో మొత్తం సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు పైన సుప్రీంకోర్టు ఒక పిటిషన్ తయారు చేశారు. సో సుప్రీంకోర్టు ప్రస్తుతం ఆ ధర్మాసనం మొత్తం కూడా దాన్ని తిరస్కరించింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ యొక్క తీర్పునిచ్చింది. ఆర్టికల్ 170 ప్రకారం దేశంలో తదుపరి జరిగే జనాభా లెక్కల తర్వాతే ఈ యొక్క డీలిమిటేషన్ అంశం గురించి ఏదైనా మాట్లాడగలము. అప్పటి వరకు డీలిమిటేషన్ అంశం ముందు ఏమీ చేయలేమని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్యానం చేసింది. సో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి తన పిటిషన్ లో గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంట్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రాలో సీట్ల పెంపు, అసెంబ్లీ సీట్ల పెంపు ఉండాల్సింది. కానీ ఇప్పటికీ జరగట్లేదు. కనీసం నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లోగా ఈ యొక్క సీట్ల పెంపు తేల్చాల్సిందిగా అతను పిటిషన్ దాఖలు చేశారు. సో ప్రస్తుతం ఆయన లెక్కల ప్రకారం పునర్విభజన చట్టం ప్రకారం 119 ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీ సీట్లు 153 సీట్లకు, అదేవిధంగా 175 ఉన్నటువంటి ఏపీ అసెంబ్లీ సంఖ్య 220 సీట్లకు పెరుగుతుంది. సో ఇట్లా పెంచాలనే అవకాశం ఉంది. కాబట్టి దీనికి అనుగుణంగా పునర్విభజన చట్టం ప్రకారం ఈ యొక్క డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పురుషోత్తం రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశారు. సో ఆ పిటిషన్ గతంలోనే విచారణ ఉండగా ఈ రోజుకు వాయిదా పడింది. సో ఈ రోజు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఎందుకంటే 2026 జనాభా లెక్కల తర్వాతే మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఈ అసెంబ్లీల సీట్ల పెంపు డీలిమిటేషన్ అంశం పైన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు వేచి చూడాల్సిందే. ఆ కోర్టు కూడా అంటే అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇవ్వలేదు, ఆదేశాలు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా చెప్పింది. అయితే ఇటీవల కాలంలో ఈ యొక్క ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ డీలిమిటేషన్ అంటే కులగణనకు సంబంధించి సెన్సెస్ ఇప్పటికే ప్రారంభించింది, కొన్ని రాష్ట్రాల కొనసాగుతా ఉంది. సో మొత్తంగా ఈ యొక్క
కులకరణ తర్వాతనే జనాభా లెక్కల ప్రతిపాదన తర్వాత ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు పైన అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కేంద్రం చేపడుతున్నటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ పైన అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. గతంలో కూడా సోషల్ మీడియాలో కావచ్చు, ఇతరత్ర కొన్ని మీడియాలో దక్షిణాదికి అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో అన్యాయం జరుగుతుంది. సో అసెంబ్లీ కావచ్చు, లోక్సభ నియోజకవర్గాల సంఖ్య కుదించే అవకాశం ఉంటుంది. సో అదే కనుక జరిగితే ఆ దక్షిణాది హక్కులకు సంబంధించి తమ హక్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రజల యొక్క భావాలను, అదే విధంగా ప్రజల యొక్క సమస్యలను పార్లమెంట్ లో ఏదైతే మనము ప్రజల తరఫున పోరాడతామో అది ఆ బలం కోల్పోతాము. ఆ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో చాలా అంటే అన్ని రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రతిపక్ష నేతలు, అన్ని పార్టీల అధినేతలు కూడా దీనిపైన కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు, ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఉత్తరాది డామినేషన్ కొనసాగుతా ఉంది. రేపు భవిష్యత్తులో కనుక మరొకసారి ఈ డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్ సీట్లు ఉత్తరాదిలో పెరిగి దక్షిణాదిలో ప్రస్తుతం ఉన్న వాటిని ఒక్కొక్క రాష్ట్రంలో సీట్లకి ఇంకా తగ్గితే అది మరింత నష్టం జరుగుతుంది. ఇప్పటికే అన్యాయం జరుగుతుందని ఒక వైపు దక్షిణాది నేతల ఆందోళన ఉంది. ఈ ఆందోళనకు ఈ యొక్క సీట్ల పెంపు కనుక తగ్గితే అది మరింత ఇబ్బందికర ఆందోళనకర పరిస్థితులకు వస్తాయి. అదేవిధంగా దక్షిణాదిన కొత్త రకమైన ఉద్యమాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయా రాష్ట్రాలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల నేతలు కూడా మాట్లాడారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చెన్నై స్టాలిన్ ముఖ్యమంత్రి చెన్నై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో కూడా ఈ మొత్తం అన్ని దక్షిణాది రాష్ట్రాల భేటీ కూడా కొనసాగిన విషయం తెలిసిందే. సో మరింత భవిష్యత్తులో డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరగకుండాలంటే ఖచ్చితంగా మనం పోరాడాల్సిందే అని చెప్పేసి కూడా దక్షిణాది రాష్ట్రాల యొక్క అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాయి. సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఈ డీలిమిటేషన్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. సుప్రీంకోర్టులో పురుషోత్తం రెడ్డి చేసిన పిటిషన్ పైన స్పష్టమైన ఒక ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేము. 2026 జనాభా లెక్క తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు దీని కేసును ఏదైతే ఉందో ఆ పిటిషన్ కూడా కొట్టివేస్తూ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలో బెంచ్ తీర్పు ఆదేశాలు ఇచ్చింది. సో మొత్తానికి అయితే డీలిమిటేషన్ అంశం 2026 తర్వాత తెలంగాణ కావచ్చు, ఏపీలో అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ సీట్ల పెంపు విషయం పైన ఒక నిర్ణయం, ఒక అధికారిక ప్రకటన కేంద్రం విడుదల చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాతే రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇతర ఏ రాష్ట్రంలో అయినా డీలిమిటేషన్ సంబంధించి పిటిషన్లు తాము అప్పుడు పరిగణలోకి తీసుకొని విచారిస్తామని చెప్పేసి ఒక స్పష్టమైన అదే ఒక వివరణ ప్రకటన సుప్రీంకోర్టు సంబంధించి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలో ధర్మాసనం ప్రకటించింది. సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.